ఎండాకాలం తాతిలోడిసి బళ్ళు మళ్ళా కులాయించిర్రు కదా. ఇక పొలగాళ్ళంతా బడితో పట్టిర్రు. సర్కారు బళ్ళు, ప్రైవేట్ బళ్ళు అన్నీ మళ్ళా ఎప్పటోళ్ళనే కిటకిటలాడుతున్నాయి. ఇట్లనే బుధవారం నాడు రంగారెడ్డి జిల్లాకు పోయిన సీఎం రేవంత్ సారు ఆడొక కొత్త బడిని చాలు చేసిండట. మరి సారు పోయినగా కార్యం ఎట్లెట్లయ్యింది, ఏమేం ముచ్చట్లు చెప్పిండో అంత మునుంబెట్టి అసుకునొద్దాం పారి. బుధవారం పొద్దుగాల రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లకు పోయిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇవాడ కొత్తగా కట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను కొలాంచిన ముఖ్యమంత్రి ఆడికెంచి బడి లోపలికి పోయి ఎట్లెట్లా కట్టిర్రు, ఏమేం సవలతులు చేసిరు అనేదంతా ఓ మలక తిరిగి చూసిండు. సాయవాన్లకు పోయి పూరీలు చేసిగా పూరీలను పొలగాన్లకు వడ్డిచ్చిండు. పెద్ద సారు కూలకట్టి అందుకొని పూరీలు చేస్తుంటే అక్కలంతా కళ్ళప్పగించి చూసిరు. గిట్లా చేసుడు ఒక్కడే కాదు, పొలగాన్ల నడమ కూర్చొని తిన్నాడు. ఇంకా అసుంటూ పోయి జరసేపు గిటారు పట్టుకొని వాయించినట్టు చేసిండు. లైబ్రరీకి పోయి ఏ బుక్కులు పెట్టిరో ఓ మలక అన్ని మళ్ళేసిండు. అటు వెనుక బయటకు వచ్చి గీతీర్లో ఫుట్బాల్ ఆడిండు సారు. ఇక పొలగాళ్ళందరినీ బలకరించుకుంటా హలో ఇచ్చుకుంటూ వస్తుంటే అందరూ బుద్ధిగా చదువుకోవాలి, దేశానికి కావలసిన ఇంజనీర్లు, డాక్టర్లు, మేధావులు మొత్తం మీలో నుంచే పుట్టుకొస్తారు అని చెప్పుకొచ్చిండు. అంతేకాదు ఇంకేమనుడు ఇనురి, విద్యలో రాణించాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఈ దేశానికి నాయకత్వం అందించే నాయకులు కావాలి. అలా తయారైనప్పుడే మన ఊరికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి వన్నె వస్తుంది. కేజీ నుంచి పీజీ వరకు అద్భుతమైన విద్యను పేదలకు అందించాలి. విద్యనే కాదు క్రీడలలో ప్రోత్సహించాలని ఈనాడు తెలంగాణ పబ్లిక్ స్కూల్లో నర్సరీ నుంచి 12th వరకు పెట్టుకున్నాం. అదన్నట్లు సర్కార్ బడికి రావాలంటే కొందరు నామోష్ ఫీల్ అవుతుర్రు. అసొంటోళ్ళ కోసం తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరుతోని కార్పొరేట్ చదువును అందియబోతున్నాం. ఇది షురువాత్ మాత్రమే, ముంగడ 100 బళ్ళను చాలు చేయబోతున్నామని చెప్పిండు ముఖ్యమంత్రి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అప్పర్ కాస్ట్ అందరినీ 500 మంది విద్యార్థులను, 2500 మంది విద్యార్థులను 25 ఎకరాలలో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని డిజైన్ చేసినాము. ఈ రోజు నిర్మాణ దశలో ఉన్నాయి, తొందరలోనే పూర్తయితాయి. ఇంటిరా రాష్ట్రంలో సర్కారు బల్ల హాలత్ మొత్తం మార్చి పడేస్తాం అన్నట్లు చెప్పుకొచ్చిండు సారు. అంతేకాదు ఇంకా చాలా ముచ్చట్లు చెప్పిండు, అవిగిన ఇనురి. ఫుట్బాల్ మైదానంలో అద్భుతాలు సృష్టించే మెస్సీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే గర్వపడాలి. ప్రపంచ దేశాల ముందు మన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్లో ఉండే పిల్లల్ని ఉప్పల్ స్టేడియంలోకి తీసుకెళ్లి మెస్సీతో ఫుట్బాల్ ఆడించిన ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలు ఎక్కడో టీవీలో చూసే మెస్సీతోని ఉప్పల్ స్టేడియంలో వాళ్ళు ఫుట్బాల్ ఆడితే వాళ్లకు జీవితకాలం మధుర జ్ఞాపకమా కాదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. సర్కార్ బల్లలో చదివితే గిసుంటి ఛాన్స్ గిన వస్తాయి. గవర్నమెంట్ ఇచ్చే సవలతులతో పాటు పెద్దలతో ఆటలాడే ఛాన్స్, ఫోటోలు దిగే ఛాన్స్ వస్తుంది. అంతకు మించి వాళ్ళతో సమానంగా పోటీ పడతట్టు సర్కారు సాధిస్తుంది. ఈడ కులం మతం అనేది ఏముండదు, సర్కార్ నజర్లో అందరూ సమానమే అన్నట్లు చెప్పిండు ముఖ్యమంత్రి. 140 కోట్ల మంది జనాభా ఉన్న మనం ఒలింపిక్స్ క్రీడల్లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా తేలేకపోతున్నాం. ఈనాటి వరకు 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఒక్క గోల్డ్ మెడల్ తెచ్చుకోలేదంటే ప్రపంచ దేశాల ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి దేశంలో ఉందా లేదా? ఈ చరిత్రను తిరిగి రాయాల్సిన అవసరం మన తెలంగాణ బిడ్డల మీద ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. అదన్నట్లు మనకంటే తక్కువ జనాభా ఉన్న చిన్న దేశాలగిన మనకంటే ఎక్కువ గోల్డ్ మెడల్స్ కొట్టుకపోతున్నాయి. అసొంటిది మనం మాత్రం ఒలింపిక్ ఆటలు చాలా వెనుకబడ్డాం. ఈ కాంచి అండ్లగిన మన సత్తా ఏందో చూపియాలని పూసగుచ్చుండు. మొత్తానికి సర్కారు బల్ల హాలతు మార్చి పొలగాలను మళ్ళా గవర్నమెంట్ బల్లకు రప్పిస్తానికి గట్టి కవత చేస్తుంది సర్కారు. సినిమాల హీరోగా చేసిన, రాజకీయంలో ఉన్న, సినిమాలు తీసిన, రాజకీయం చేసిన పవన్ కళ్యాణ్ సార్కు బొచ్చడు మంది అభిమానులు. సార్ వస్తున్నాడంటే ఆయన చూసేటందుకే ఎగబడుతుంటారు. ఆంధ్ర కంటే మన తెలంగాణలో ఎక్కువ మంది ఉంటారు ఆయనకు అభిమానులు. సార్ కూడా అంతే, అభిమానుల్ని అస్సలు నారాజు చేయడు. అట్లనే ఇవాళ అభిమానిని కలిసేటందుకు వచ్చాడు పని కట్టుకొని.
అభిమాని ఇంటికి పోయి రియల్ హీరో అనిపించుకున్నాడబ్బా పవన్ కళ్యాణ్ సారు. ఇప్పుడు రాజకీయం లీడర్ కదా అంటారా? అవు కావచ్చు, కనుక తమ్ముడు సారుకు అభిమాని అయింది మాత్రం ఆయన సినిమాలు చూసే. తమ్ముని పేరు నిరంజన్, ముద్దుగా గబ్బర్ సింగ్ అని పిలుచుకుంటారు అందరూ. హనుమకొండ వాళ్ళది. ఇప్పుడు 16 ఏండ్లు, కానీ చిన్నగున్నప్పుడే ఒంట్ల పానం చూస్తే ఈ మంచానికే పరిమితమైండు తమ్ముడు. అప్పటి సంది ఇప్పటి వరకు టీవీలో వచ్చేటి పవన్ కళ్యాణ్ సార్ సినిమాలే ఆయనకు సోపతులు. ఎవ్వరికి అంతు చిక్కని రోగము తమ్ముంది. కాళ్ళు ఇరిగినట్టు, ఎముకలు వలిగినట్టు, కడుపు చీల్చినట్టు ఒక్కటే నొప్పి. ఉన్నన్ని రోజులు సంబరంగా ఉంచాలే, బాధ పెట్టొద్దు, మందుల కంటే సంబరంగా ఉంచుడే తమ్ముడి రోగానికి మందు అని చెప్పిరట డాక్టర్లు. మరికి తమ్ముడు ఆయనకు అభిమాని అనేటి ముచ్చట ఎట్టరికైందో ఏమో గానీ ఇవాళ తీరిక చూసుకొని పని కట్టుకొని వచ్చిండు, తమ్ముని ఖుషి చేసిండు అన్నట్టు పవన్ కళ్యాణ్ సారు. అది అమ్మకు మెస్ ఇష్టం కదా. మంచి కారు రామ్ చరణ్ సార్ కారు కుక్క పిల్ల కావాలా? ఏది పుల్లు ఉంది నేను చూడదు. రామ్ చరణ్ కాడ చిన్నపిల్ల, చిన్న కుక్క పిల్ల పుడులేనుకుంటా పంపించిన పెంచుకుంటా కుదురుద్దా? ఇంత దూరం వచ్చి ఉత్తకపోతేట అనుకున్నట్టున్నాడు కావచ్చు. మందులకు అక్కడికి వస్తేనే ₹1,00,000 ఇచ్చిండు. నిరంజన్ ఆడుకునేందుకు కుక్క పిల్లను పంపిస్తానని మాట ఇచ్చిండు కూడా. అంతేకాదుల్లో ఒకలా OG2 సినిమా తీస్తే నిరంజనేనట స్పెషల్ గెస్ట్. ఇది నేనంటున్న మాట కాదుల్లో, కుడుతూ పవన్ కళ్యాణ్ సార్ చెప్పిన మాటే. పుడులేనుకుంటా పంపించిన పెంచుకుంటా కుదురుద్దా? పర్లేదా? డాక్టర్స్ అడుగుతారా? కష్టం అవుతుందా? పంపించిన చెప్పు, పంపించిన పర్లేదా? మరి అడుగు అమ్మాలని, మళ్ళీ వాళ్ళు బరువు అవుతుందమ్మా. పంపించిన మంచి ఇల్లు ఇచ్చినాక పంపించిన. గంత పెద్ద హీరో, ఓ రాష్ట్రానికి చిన్న సీఎం, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇక ఆయన ఇల్లు దోలాడుకుంటూ వచ్చేటాళ్ళకు వాళ్ళ ఇంటి వాళ్ళది చిన్న మురిపం కాదు పో. పవన్ కళ్యాణ్తో ఏం చెప్పాడంటే వానికి ఉన్న బాధలని చెప్పుకున్నాడు. నాకు ఇలా ఉంది అలా ఉంది అని చెప్పిండు. సార్ కూడా కొంచెం కన్నీరు పెట్టిండు. అవన్నీ చెప్పినాక నీకు ఏం కావాలి అని చెప్తే నాకు నాకు అని చెప్పి నా కోరికలు ఇవి ఉన్నాయని చెప్తే నీ కోరికలు ఖచ్చితంగా నేను నెరవేరుస్తా, నువ్వు అన్న నేను చేస్తా, నేను మళ్ళీ ఒక 2-3 డేస్లో నేను మళ్ళీ ఒకసారి కాల్ చేస్తాను మా వాళ్ళతోని, ఎలా ఉన్నావో చెప్పు అని కూడా అన్నాడు మాకు. ఇక ఇటు వచ్చిన కార్యం ఒడిపించుకొని కార్లెక్కి మంగళగిరికి పోతుంటే నడిమిట్ల సూర్యాపేటలో అడ్డం తిరిగి అభిమానులు. సార్ కూడా అంతే, అభిమానులనేం నారాజ్ చేయలే, కారు తలుపు తీసి అభిమానులను ఖుషి చేసిండు గిట్ల చిన్న సీఎం సారు. కార్ పార్టీలకు షేయ్ పార్టీలకు అస్సలు పడతలేదు. ఇద్దరి నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గు అంటుంది. దాని మీద అంత కమిషను, దీని మీద ఇంత కమిషను అని కార్ పార్టీలు చల్ బట్టగాల్చి మీదేస్తుర్రు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి వాళ్ళే రాష్ట్రాన్ని దోసుకుర్రు అని షేయ్ పార్టీలు. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. మాటలే మాటలు, ముచ్చట్లే ముచ్చట్లు అన్నేమో కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల రాజకీయాలు ఇంకింత జోరుగున్నాయి. అట్లీయాలేం నడిచిందంటే ఏం రాజకీయాల నాయన, రోజుకో పంచాది, రోజుకో రచ్చ, తేపకో కంప. నేది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకి ఇంత ఎక్కువనే ఉంది పోరు. ఓ రోజు కార్ పార్టీలు, ఇంకో రోజు అధికారంలో ఉన్న షేయ్ పార్టీలు. సై అంటే సై, డి అంటే డి. బస్తీ మీద సవాలంటే బస్తీ మీద సవాలన్నట్టు మా జోరుగా నడుస్తుంది ఇప్పుడు ఆడ పంచాది. మన కరీంనగర్ జిల్లా మంత్రులు మన జిల్లా పరువు తీస్తున్నారు. లక్ష్మణ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు నాకు ఛాలెంజ్ చేసిండ్రు. అరే నువ్వు 2,000 కోట్ల స్కామ్ అంటున్నావు, మేం కొన్నదే 680 కోట్లది అన్నారు. 2,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకు తెలియకపోతే వీళ్ళు ఏం పాలన చేస్తుండ్రో నాకు అర్థమైతలేదు. నాకు ఛాలెంజ్ చేసిండ్రు, రాజీనామాకు రెడీ అని. నేను రెడీ, నేను అనగలుగుతా. కానీ స్కామ్ చేసిన వాళ్ళు మీరు కాదు. ఆ డిపార్ట్మెంట్ లో ఏమైతుందో మీకు తెలియదు. ముఖ్యమంత్రి మొత్తం టెండర్లు పిలిచి మింగుతా ఉన్నాడు. ఆ అనుముల వారి అన్నదమ్ములే మింగుతున్నారు కనుక మీకేమైతుందో మీకు తెలియదు. 2.5 ఏళ్లలో పావుల పని చేసింది లేదు. కమిషన్ల కొరకే పనులు, చుట్టాల కొరకే టెండర్లు అన్నట్టున్నది కాంగ్రెస్ వల్ల ఏలుబడి అని హరీష్ రావు సార్ అంటే కాంగ్రెస్ లీడర్లు అంటున్న మాట గిట్లుంది. అంటే మొత్తం 1,142 కోట్ల రూపాయల యొక్క సెంట్రల్ ప్రొక్యూర్ జరిగితే 2,000 కోట్ల రూపాయల సెంట్రల్ స్కామ్ జరిగిందని మాట్లాడతాడు. వారి పరిపాలనలో దోసుకోవడం, దాచుకోవడం తప్ప వేరే తెలియదు. అరే మీరు ఏ రోజు కూడా వెల్ఫేర్ పిల్లల భవిష్యత్తు పట్టించుకోలే, ఎస్సీ పిల్లల భవిష్యత్తు పట్టించుకోలే, బీసీ పిల్లల భవిష్యత్తు పట్టించుకోలే, మాకు తెలియదని చెప్పి మాట్లాడతా. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే ముఖ్యమంత్రిని బదనాం చేయాలి, ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, మంత్రులు ఎస్సీ మంత్రులు బీసీ మంత్రులు పరిపాలించొద్దు, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాలి. ఇది మీ ఎజెండా. అసలు ఈ పంచాయతీ ఏడ పుట్టిందంటే గురుకులం బల్ల పేరుతోని 2,000 కోట్ల రూపాయల కుంభకోణం చేసి గుజరాత్ కంపెనీలకు టెండర్లు ఇచ్చిరని హరీష్ రావు సార్ అన్న మాటకు చైర్లు అసలు టెండర్లు ఇచ్చిందే 1,142 కోట్ల రూపాయలకు. 2,000 కోట్లు ఏడికేంచి వచ్చినాయి నిరూపిస్తావా అని కాంగ్రెస్ వాళ్ళు కర్లు అంటున్నారు. మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు. మా అనుమతి, మంత్రుల శాఖల అనుమతి తోటి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ నిర్ణయం తీసుకొని ముందుకు పోతే ఇలా దాని మీద ఆరోపణ చేస్తా ఉన్నాం. మేము జీవితంలో ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో
ఎవడు వేలెత్తి చూపెట్టే అవకాశం ఇయ్యం. రాజకీయాలు ఉన్నంతసేపు రాజుగా ఉండాలి, రాజకీయాల నుంచి విడ్రా అయితే మన మహారాజులాగా బతకాలనుకుంటున్నాం తప్ప ఎక్కడ అటువంటి అవకాశం రానియము. మళ్ళీ చెప్తా ఉన్నాం, దయచేసి లక్ష్మణ్ కుమార్ గారు చెప్పినట్టు ఏ దానికైనా చర్చకు, ఏ దానికైనా సిద్ధం మేము మాట్లాడుతాం. మనకి లడాయి ఎంత దూరం పోతుందో ఏమవుతుందో కానీ బస్తీ మీద సవాల్ అన్నట్టు నడుస్తుందబ్బా తెలంగాణలో కారు పార్టీలకు షెయి పార్టీలకు నడుమ కయ్యము. ఈనాడు పిల్లలకి ఇవ్వాలి అంతర్జాతీయ ప్రమాణాలతోని, అంతర్జాతీయ సంస్థలతోని ఈరోజు టెండర్లు పిలిచిస్తే కమిషన్లకు అలవాటు పడ్డ వాళ్ళు మా మీద కమిషన్ల ఆరోపణలు చేస్తున్నారు. మా మంత్రులు చెప్పారు మేము టెండర్లు పిలిచిందే 685 కోట్లని. ఒక ఆయన చదువుకున్న ఆయన అంటాడు, మరి చదువుకున్నాడు కాబట్టి ఆయనకు గుండు కొట్టుకుంటే ఉన్నమతి పోయిందేమో నాకు తెలియదు, కానీ 3000 కోట్ల అవినీతి జరిగింది అంటాడు. ఇంకా అతన్ని ఏమనాలో నాకైతే అర్థమైతలేదు. జాలిపడి వదిలేయడం తప్ప నేను విమర్శ చేయదలుచుకోలే. దేశంలో ఐపీఎల్ క్రికెట్ అంటే మస్తు ఫేమస్. 10 టీంలు 2 నెలలు రికామ్ లేకుండా మ్యాచ్లాడి అభిమానులను మస్తు ఖుషి చేస్తుంటాయి, తెలుసు కదా. అగో ఆట చూసిన ప్రతిసారి అన్ని టీంలలో కాకపోయినా కనీసం మన ఎస్ఆర్హెచ్ టీంలనన్నా మనోళ్ళు ఉంటే బాగుండు అని అనుకున్న వాళ్ళు చాలా మందే. అందుకే వచ్చేసారన్నా మనోళ్ళను గుర్తించాలి అని ఐపీఎల్ అసొంటి ఆట ఒకటి చాలుగా పోతుందట. పాండ్రిగా ఆట ముచ్చట్లేదో మనం కూడా అరుచుకుందాం. రైట్, తెలంగాణ చరిత్రలోనే క్రికెట్ ఆట కొత్త పోకడబోతుంది. ఇన్నొద్దులు జనాలందరికీ ఐపీఎల్ ఆట మాత్రమే తెలుసు కదా. అగో అచ్చం దాని లెక్కనే T20 అనే కొత్త రకం ఆట తెచ్చింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఇందుకోసం BCCI పర్మిషన్ కూడా తీసుకుందట. షురువాత్ కార్యం మాజూరుగా అయింది పట్నంలా. హుస్సేన్ సాగర్ బుద్ధిని కాడ T20 కప్పును పెద్ద పండుగ లెక్కన ఆవిష్కరించిన అన్ని జట్ల కెప్టెన్లు ఫోటోలకు అవ్వల్దారు పోజులు ఇచ్చిర్రు. పెద్ద ముచ్చట ఏంటంటే సినిమా హీరో విజయ్ దేవరకొండ ఈ ఆటకు బ్రాండ్ అంబాసిడరు. ఇక ఆట ముచ్చట్లకు పోతే 8 టీములు 32 మ్యాచ్లు, అన్ని ఆటలు ఉప్పల్ స్టేడియంలోనే. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లేని ఈ ఆటల గెలిచిన వాళ్ళకు ₹1 కోటి. అన్నట్లు ఇండియా తరఫుకించి ఆడుతున్న మన తిలక్ వర్మ మెదక్ టీం తరఫున ఆడుతుంటే సిరాజ్ మియా వరంగల్ జట్టుకించి ఆడబోతుండు. ఇక జూన్ 21 జూలై 12 దాకా నడవబోతున్న ఈ మ్యాచ్లన్నింటినీ స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఇంకా జియో హాట్స్టార్ లో లైవ్ చూడొచ్చు. అన్నట్లు స్టేడియానికి పోయి మ్యాచ్ చూడాలంటే ఐపీఎల్ టికెట్ లెక్క పెద్ద ఫిరందారాలు ఏం లేవు, జస్ట్ 50-100 రూపాయలేనట. అందుకే పోబుద్దెన్నలు పోవచ్చు, చూడొచ్చు. మొత్తానికి తెలంగాణ తరఫుకించి తోపు తురుము ఆటగాళ్లను తయారు చేసుడే లెక్క. అన్నట్లు తెలంగాణ క్రికెట్ సంఘం మునగాన్ టోర్నమెంటే పెట్టింది అని అనుకుంటారు క్రికెట్ అంటే కావుసు పడే జనాలు. రాను ఏఐ ఎట్లా చెప్తే అట్లా నడిచేటట్టుందబ్బా దునియా అంతా. మరి ఓ మనిషి ఫోటో ఏఐకి పంపిస్తే నీకు ఎట్లా కావాలంటే అట్లా దిద్ది పంపిస్తుంది. జీవిడిచిన ముసలోళ్ళను మానెంబడి నిలబడి ఫోటోలు దిగినట్టు తయారు చేస్తుంది. సోషల్ మీడియాలో ఫోటోలు పెడితే అది ఏఐ ఫోటోవా లేకుంటే నిజం ఫోటోవా తెలియకుంటున్నది. అట్లనే ఇప్పుడు ఏఐ తయారు చేసిన ఈ ఫోటో తిరుగుతుంది సోషల్ మీడియాలో. ఇప్పటి వరకు దేశంలో సింపుల్ సీఎం విజయ్ సార్ అయితే ఇక ఇప్పటి సంది సింపుల్ చిన్న సీఎం రాఘవ లారెన్స్ సార్ అయ్యేటట్టుండు పోండ్రి. అదేంది లారెన్స్ సార్ ఎప్పుడు రాజకీయంలోకి వచ్చిండు, ఆయన ఎప్పుడు చిన్న సీఎం అయిండని గూగుల్ అమ్మని అడిగి కంగారు పెట్టకూరి ఆయన అభిమానులు చేసిళ్ళు. విజయ్ సార్ ఉతికిన సూటు బూట్ వేసిళ్ళు, కుర్చీలో కూసోబెట్టిళ్ళు, తమిళనాడు రాష్ట్రానికి చిన్న సీఎం అని ముంగట బోర్డు పెట్టిళ్ళు. ఇదే ఫోటోను ఫ్యాన్స్ పేజీలో పెడితే ఒక తిరుగుడు కాదు సోషల్ మీడియాలో. మళ్ళా 100-200 మంది ఫాలోవర్స్ ఏమైనా ఉన్నారేమో అనుకునేళ్ళు, అట్లేం కాదు. ఏం తక్కువ 6 లక్షల మందికి మీదనే ఉన్నారు పేజీలా. ఇంతకు మునిపే ఆయన రాజకీయంలోకి వస్తాడు, కొత్త పార్టీ పెడతాడు అని పుకార్లు లేచిన ముచ్చట యాదుకుంది కదా. ఇప్పుడు గీ పోస్ట్ చూసినాక కొత్త పార్టీ పెట్టుడేమో కానీ టీవీకే పార్టీలో చేరుడు, తమిళనాడుకు చిన్న సీఎం అవుడైతే పక్కా అనుకుంటా కామెంట్లు రాస్తున్నారు నెట్టన్నలు. వాజీబే ఇద్దరు సినిమాలో లేనాయే, సినిమాలో యాక్టింగ్ చేసిన లేనాయే, ఇద్దరికి సోపతి ఉండనే ఉండే. విజయ్ సార్ సీఎం, లారెన్స్ సార్ చిన్న సీఎం అవుతాడేమో మరి అనుకుంటా ఇగింత మంది లాయబట్టే కామెంట్లు. మరి ఏమవుతుందో ఏమో కానీ అభిమానులకు ఉన్న కోరికలు వాళ్ళకు కూడా లేకుండా అలా కావచ్చు పోండ్రి. మోదాలు కర్ణాటకల అక్కశెల్లెళ్లకు ఫ్రీ బస్ పథకం ముచ్చట చెప్పిర్రు షే పార్టీ వాళ్ళు. అక్కలంతా గంపగుత్తగా ఓటేసిర్రు. చెప్పినట్టే అక్కలందరినీ పుక్కట్ల బస్సులు ఎక్కించి తిప్పుతుర్రు. అటెంక మన తెలంగాణలో పెట్టిర్రు, దానెనక ఆంధ్రాల. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అన్నట్టు ఓట్లు వచ్చినాయంటే చాలు మోదాలు పెట్టేటి పథకం ఫ్రీ బస్సే. అట్లా ఒకళ్ళని చూసి ఒకళ్ళు అన్నట్టు దేశంలో ఓ మూలంతా ఫ్రీ బస్ పథకం జోరుగా నడుస్తుంది ఇప్పుడు.
తెలంగాణలో మహాలక్ష్మి, ఆంధ్రాల శ్రీశక్తి, తమిళనాడులో వెట్రిపైన, కర్ణాటకల శక్తి, కేరళలో ప్రియదర్శిని. ఎహై ఎక్కడిది? దక్షిణ భారతం అంతా అక్కలు బస్సులెక్కుడు, పుక్కట్ల తిరుగుడు. తొలుత కర్ణాటకలో ఫ్రీ బస్సు పథకం సాల్వ్ చేస్తే 3 ఏళ్ల సంది ఆధారం కార్డులు చూపెడుతున్నారు, అక్కలంతా బస్సులు ఎక్కి తిరుగుతున్నారు. ఆడంక మన తెలంగాణలో మహాలక్ష్మి పేరుతోని ఫ్రీ బస్సు పథకం పెడితే 2.5 ఏళ్ల సంది ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ అని తేడా లేకుండా ఎక్కుతూనే ఉన్నారు, ఆధారం కార్డులు చూపెట్టి పుక్కట్ల తిరుగుతూనే ఉన్నారు అక్కలు. ఆంధ్రాలో కూడా అంతే. ఓట్ల ముంగట ఫ్రీ బస్సు పథకం ముచ్చడం ముంగడ పెడితే అక్కలంతా ఓట్లు గుద్దిలు, కూటమి సర్కారు ఏలుబడిలోకి వచ్చింది. ఆధారం కార్డు చూపెట్టుడు, రంది లేకుండా బస్సులు ఎక్కి తిరుగుడు నడుస్తుంది ఇప్పుడు ఆంధ్రాలో కూడా. ఆళ్లతో వల్లనే తమిళనాడు సీఎం విజయ్ సారు, కేరళ సీఎం సతీశన్ సారు. పోయిన సర్కారు ఉన్నప్పుడే అప్పటి తమిళనాడు సీఎం స్టాలిన్ సారు సర్కార్లో పెట్టిండు కానీ ముంగడ పడ్డదే లేదు. ఇక ఇప్పుడు ఏలుబడిలోకి వచ్చినాక ఓట్ల ముంగడ చెప్పినట్టే విజయ్ సారు అమలు చేస్తున్నాడు, అక్కలంతా బస్సులు ఎక్కి తిరుగుతున్నారు పుక్కట్ల. ఇక ఉన్నది కేరళ. అక్కడ సీఎం సతీశన్ సారే దగ్గరుండి పథకాన్ని సాల్వ్ చేసిండు అక్క చెల్లెల కొరకు. ఈ లెక్కన దక్షిణ భారతంలో ఉన్న 5 రాష్ట్రాలలో ఫ్రీ బస్సు పథకం రోడ్డెక్కింది అన్నట్టు. అక్కలు బస్సులు ఎక్కితే పావులా కట్టేది ఉండదు. ఆధారం కార్డు చూపెట్టుడు, పుక్కట్లోనే టికెట్ కొట్టిస్తే పరాకత్తుగా తిరుగుడు. రాష్ట్రంలో ఏడికి పోయినా పావుల ఖర్చు ఉండదు. ఇక గమ్మత్ ఏంటంటే ఈ 5 రాష్ట్రాలలో కూడా షై పార్టీ పోతుండే పెద్ద ముచ్చట. ఈ లెక్కన సర్కారును డిసైడ్ చేసేటి పథకం ఏంటంటే ఇక ఇప్పటి సంది ఫ్రీ బస్సు పథకం అని చెప్తారు కావచ్చు పోండ్రి. మామూలుగా ఏ ఎంఆర్ఓ అయినా డాక్టర్లు ఇచ్చిన డెత్ సర్టిఫికేట్ చూపిస్తేనే భూమిని వాళ్ళ ఇంటోళ్ళ మీదకి ఎక్కిస్తారు. అది కూడా చచ్చిపోయిండా బతుకుండా అనే ముచ్చట్లన్నీ అరుచుకొని. కానీ సిద్దిపేట జిల్లా కొండపాక ఎంఆర్ఓ మాత్రం చచ్చిపోయిన వాళ్ళదే కాదు, ఏకంగా బతుకున్న మనిషి చచ్చిపోయిండని వేరేటోళ్ళ పేరు మీదకి ఎక్కిచ్చిండట. మరి ఆ కథ ఏందో పురాగా అరుచుకుందాం పారు. గిరికల కుర్చీల కూసోని ప్రజావాణి కార్యానికి వచ్చిండు చూడు ఈ పెద్ద మనిషిదే ఈ ముచ్చట. పేరు వడ్డ మల్లయ్య, ఊరు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం. అయితే ఈయన పేరు మల్లయ్యనే, వీళ్ళ అన్న కొడుకు పేరు సుతా మల్లయ్యనట. కాకపోతే ఈయన బతికుండు, ఆయన చచ్చిపోయిండట. ఇగో గీడనే వచ్చి పడ్డది అసలు చిక్కు. చచ్చిపోయింది ఒగలైతే ఈ మల్లయ్యనే చచ్చిపోయిండు అని తప్పుడు కాగితాలు పుట్టించారట వాళ్ళ పాలోళ్ళు. మరి బతుకున్న మనిషిని చచ్చిపోయిండని కాగితం ఇచ్చినాక ఆ పుణ్యాత్ముడు ఎవడో గాని సీదా దాన్ని పట్టుకొని కొండపాక ఎంఆర్ఓ ఆఫీస్కు పోయిరట వాళ్ళు. సార్ మా నాయన చచ్చిపోయిండు, ఆయన పేరు మీద ఉన్న భూమి మా పేరు మీద కావాలని చెప్పంగానే గా పనిగల్ల ఎంఆర్ఓ వెనక ముందు చూడకుండా దన్న ఫౌతి వాళ్ళ పేరు మీదకి చేసినట. మరి అట్లా దొంగతనంగా పట్ట చేసినందుకు ఎంఆర్ఓకి ఎంత ముట్టిందో ఏం పడో కానీ సీన్ కట్ చేస్తే మల్లయ్య పోయి నా భూమి నాకు కాకుండా చేస్తుర్రు, జరగా దొంగతనంగా పట్టా చేసుకున్న వాళ్ళ మీద చర్యలు తీసుకొని సారు అని పోలీస్ టౌన్లో ఎంఆర్ఓ ఆఫీసులో ఏడ ఫిర్యాదు చేసినా సూత చూస్తామని బొంకుడే తప్ప పట్టా చేసుకున్న వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకోలే. అందుకే మీరన్నా న్యాయం చేయరు అని చెప్పి ప్రజావాణిలో ఫిర్యాదు చేసిండు వాళ్ళ కొడుకు. మా నాన్న జేసప్తో తీసి మా జాగా రిసీవెన్స్ చేసుకున్నారు. చనిపోయినని డెత్ సర్టిఫికేట్ తీసి వేరే ఒకటే ఉండే వల్ల మామలే అనుకొని మళ్ళీ డెత్ సర్టిఫికేట్ తీసి భూమి రిసీవెన్స్ చేసుకున్నారు. 10 గుంటల భూమి. చూడు రే ఎంఆర్ఓ ఎంత పనిమంతులుండో. అయినా కొందరు ఎంఆర్ఓల పనితనం మస్తు గొప్ప ఉంటది. నియతగా పని చేయమని వచ్చిన వాళ్ళకేమో పని చేస్తానికి చేతులు రావు. అదే గిట్లా లచ్చమక్కలు ఇచ్చి పట్ట చేయమంటే మాత్రం ఎగేసుకొని చేస్తారు. ఇదేనా సార్ మీ పనితీరు అని అరుచుకుంటారు ఈ ముచ్చడు చూసిన జనాలు. అన్నట్లు సర్వే నెంబర్ 383 ఎకరం 10 గుంటలు దొంగతనంగా పట్ట చేసుకురాట. మరి వీళ్ళ భూమిని వీళ్ళకి ఎప్పుడు ఇస్తారో ఎట్లు ఇస్తారో చూడాలిగా.